శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు ఆది పర్వాన్ని 59 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 60వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసముఖ్యంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నహుషుడు మంచి పరాక్రమవంతుడు. చాలా పెద్ద రాజ్యాన్ని పరిపాలించాడు. పితృదేవతల్ని, దేవతల్ని, ఋషుల్ని, విప్రుల్ని, గంధర్వుల్ని, నాగుల్ని, రాక్షసుల్ని వీళ్ళందరినీ కూడా పరిపాలించాడు. అతడు దేవతలను కూడా తిరస్కరించి తన తేజస్సు చేత, తపస్సు చేత, పరాక్రమం చేత, బలం చేత ఇంద్ర పదవిని పొందాడు. అంతేకాదు, మహర్షుల చేత మోయించుకున్నాడు. తన పల్లకిలో కూర్చొని వాళ్ళ చేత మోయించుకున్నాడు. ఈ నహుషుడికి యతి, యయాతి, సంయాతి, ఆయాతి, అయతి, ధ్రువుడు అనే 6 కొడుకులు. వాళ్ళంతా కూడా మంచి ప్రియవాదులు. అందులో యయాతి సామ్రాట్ అయ్యాడు. అతడు భూమండలాన్ని అంతా కూడా పరిపాలించాడు. అనేక యజ్ఞాలు చేశాడు. మిక్కిలి భక్తితో పితృదేవతల్ని, దేవతల్ని శ్రద్ధతో అర్చించాడు. ఓటమి లేని వాడై ప్రజలందరినీ కూడా అనుగ్రహించాడు. అతనికి దేవయాని, శర్మిష్ఠ అనే 2 భార్యలు. వాళ్ళు మంచి సద్గుణులైన పుత్రులను కన్నాడు ఆయన. దేవయాని యందు యదు, తుర్వసు వీళ్ళైన పుత్రులుగా పొందాడు. శర్మిష్ఠ యందు దృహ్యుడు, అనువు, పూరుడు అనే కొడుకుల్ని పొందాడు. యయాతి అనేక సంవత్సరాలు ధర్మంగా ప్రజలను పరిపాలించాడు. కొంతకాలానికి ముసలితనం రాగానే తన కొడుకుల్ని పిలిచి తన ముసలితనాన్ని గ్రహించి వాళ్ళ యవ్వనాన్ని తనకి ఇవ్వమని అడిగాడు. ఎవరూ ఒప్పుకోలేదు. అప్పుడు చిన్న కొడుకైన శర్మిష్ఠకు పుత్రుడైన పూరుడు అనే అతను ఒప్పుకున్నాడు. అతనికి తన ముసలితనాన్ని ఇచ్చి తను యవ్వనాన్ని తీసుకొని 1000 సంవత్సరాలు తన భార్యలతో విహరించి సుఖాన్ని పొందాడు. కానీ చివరికి అతను విరక్తి చెందాడు. కోరిక అనేది అది అంతులేనిదైన సంగతి గ్రహించి చివరికి మళ్ళీ పూరుడికి తన రాజ్యాన్ని ఇచ్చేసి పరిపాలించమని చిన్న కుమారుణ్ణి తాను పర్వతాల మీదకి వెళ్ళి నిరాహారి అయి తన భార్యలతో పాటు స్వర్గం చేరుకున్నాడు ఆయన. ఈ విధంగా అంత గొప్ప త్యాగం చేసిన పూరుడు ప్రఖ్యాతి చెందాడు. అతని పేరుతోటే వంశం అక్కడి నుంచి పూర్వవంశం అని పేరు పొందింది, పౌరవ వంశం అని. ఇదంతా కూడా వైశంపాయన మహర్షి వ్యాసుడు యొక్క అనుమతితో ఈ భారతాన్ని జనమేజయుడికి చెప్తున్నాడు. రేపు కొనసాగిద్దాం మరో భాగంలో, 61వ భాగంలో ఈ భారతంలో విశేషాలు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.